ఒకటి బంగారమే కాదు, ఇంకా యూవీ వెహికల్స్ చెప్పారు, యూరియా గురించి చెప్పారు, లేదా వంట నూనె గురించి చెప్పారు, ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. కానీ బంగారం అనగానే అందరి కళ్ళు బంగారం మీదే పడతాయి కాబట్టి ఎందుకు బంగారం కొనకూడదు, ఎందుకు అన్నారు? ఇప్పుడు ఇది పెద్దగా డిబేటబుల్ అయిపోయింది. అంటే మీకేమనిపిస్తోంది? జనరల్గా ఇప్పుడు చూసుకుంటే మన బంగారం మన దేశవ్యాప్తంగా చూస్తే 1-2 టన్నులు మాత్రమే ఉంటుందేమో మనకి ఉత్పత్తి అనేది. మిగతాదంతా మనం దిగుమతి చేసుకుంటాం. ఆల్మోస్ట్ ఎంత చేసుకుంటామో అందరికీ తెలుస్తుంది. నిజంగా ఆ ఉద్దేశంతో విదేశీ మార్కెట్ మీద ఎక్కువగా ప్రెజర్ పెరుగుతుంది కాబట్టి దాన్ని రక్షించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా చెప్పిందేనా, ఇంకేమన్నా రీజన్ ఉందా? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న తెలంగాణ వచ్చినటువంటి సందర్భంలో 10 కీలకమైనటువంటి అంశాల ప్రతిపాదన చేశారు ప్రజలు. ఇవి మంచి సూచనలుగానే మనం భావించాల్సి ఉంటుంది, దాంట్లో తప్పేం కాదు. ఆయన కొన్ని సూచనలు చేశారు. ఇవన్నీ ఎవరికి చేశారు సూచనలు? ప్రజలకి సూచనలు చేశారు. ఈ బాధ్యత బరువు అంతా కూడా ప్రజల మీదే పెట్టేశారు. అంటే ఈ సమస్యలకన్నిటికీ పరిష్కారము మీ దగ్గరే ఉంది, మీరే దీన్ని పరిష్కరించాలి అనేటువంటి విధంగా, దీనికి మీరే కారణం అనేటువంటి విధంగా ప్రధానమంత్రి యొక్క స్టేట్మెంట్ ని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఈ 12 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వము అధికారంలో ఉండి వీళ్ళు ఈ రోజున తమ యొక్క బాధ్యతని విస్మరించి ప్రజల మీదే బాధ్యతలో మోపేటువంటి విధంగా, వాళ్ళ ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకునేటువంటి విధంగా ఈ రోజున ప్రధానమంత్రి చేసినటువంటి ఈ సూచనలుగా మనం భావించాల్సి ఉంటుంది. మీరు అన్నట్లుగా ఖచ్చితంగా బంగారం అనేటువంటి అంశం మీద అందరికి ఆసక్తి ఉంటుంది, దాని మీద అట్రాక్ట్ అవుతారు. 10 అంశాల్లో కీలకమైనటువంటి అంశంగా బంగారం ఎందుకు కొనొద్దన్నారు ప్రధానమంత్రి, కారణం ఏంటి అనేటువంటి అంశాల మీద అందరూ కూడా ఆసక్తి చూపేదానికి అవకాశం. మీరు గమనించండి, మిగతా దేశాల కన్నా కూడా భారతదేశంలో బంగారం అనేటువంటి అంశము, దీని కొనుగోలు వ్యవహారం మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమైనటువంటి అంశం. ఇది కేవలము ఇదేదో వాళ్ళ ఆకర్షణ కోసమో లేకపోతే ఏదో అలంకారం కోసమో బంగారం కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఈ రోజున ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా కింద ఈ విధమైనటువంటి బంగారాన్ని చూసేటువంటి వ్యవహారం ఉంటుంది. ఇవి అందుకనే ఖచ్చితంగా బంగారం కొనుగోలుకి మన భారతీయ సంస్కృతి సంప్రదాయంలో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం. ఇలాంటి పరిస్థితుల్లో బంగారాన్ని కొనొద్దు మీరు అనేటువంటి విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆందోళన కలిగించేటువంటి అంశంగానే. మరి ఇది కేవలము విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నిటి మీద ప్రధానమంత్రి సూచన చేసేటువంటి క్రమంలో మరి ఇతర దిగుమతులకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వం ఏమైనా నియంత్రణ చేసుకోగలుగుతుందా? నియంత్రణ చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా ఈ దిగుమతులను తగ్గించడం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం కానీ కూడా సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. మరి అలాంటప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ భారాలను ఎవరి మీద వేయాలి, ఏమిటి అనేటువంటి విషయంలో భారాలు ఎవరు మొయ్యాలి, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. మీకు సమస్య వస్తేనేమో ప్రజల మీద భారం వేయటమో, అంతా బాగుంటేనేమో మాకే కీర్తి ప్రతిష్టలు అనేటువంటి విధంగా వ్యవహరించడం అనేటువంటిది ఎన్డీఏ ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ 12 సంవత్సరాల ఈ 3 దఫాల ప్రభుత్వ హయాంలో ఎన్డీఏ ప్రభుత్వం భారాలు సమస్యలు వచ్చేసరికల్లా ప్రజలు మొయ్యాలి, ప్రజలు బాధ్యతగా ఉండాలి అనేటువంటి విధంగా ప్రజల మీద ఈ రోజున బాధ్యతని ప్రజలు నెత్తిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక పెట్రోల్ కు సంబంధించినటువంటి అంశానికి వస్తే, మీరు పెట్రోల్ డీజిల్ కు సంబంధించినటువంటి విషయంలో మీరు తగ్గించండి, వాడకం తగ్గించండి అనేటువంటి విధంగా ఈ రోజున మాట్లాడుతున్నారు. అంటే ఈ విధంగా యుద్ధం అనేటువంటిది అకస్మాత్తుగా వచ్చిందా, లేకపోతే ఈ యుద్ధకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎప్పటి నుంచి ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఒకవేళ యుద్ధ పరిస్థితులు ఉంటే దాన్ని మనం ఎలా అధిగమించాలి, ఈ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఇవి కదా కీలకము. ఇప్పుడు హార్మోజ్ జలసంధి దగ్గర ప్రాబ్లం ఉంది మనకి అనేటువంటి విధంగా మరి మాట్లాడేటువంటి క్రమంలో దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం మనము అనేటువంటి విషయంలో మనము విదేశీ విధానాల విషయంలో భారత ప్రభుత్వం యొక్క వైఖరి ఇప్పుడు అనేక సందేహాలకు తావిచ్చేటువంటి విధంగా ఉంది. ఈ రోజున ట్రంప్ ఏం చెప్తే అది మనం వినేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అనేటువంటిది, దీనికి మేమెందుకు వింటాము, అలాగే లేదు, ఇది కావాలని విమర్శ చేస్తున్నారు అనేటువంటి విధంగా మాట్లాడొచ్చు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు.
ఆ రోజున ఆపరేషన్ సింధూరు వ్యవహారము, ఆ తర్వాత మేమే యుద్ధాన్ని ఆపామనే ట్రంప్ చెప్పినటువంటి మాటలు, ఇవన్నిటినీ మనం మర్చిపోతాం. సపోజ్ ఇప్పుడు ఈ విధంగా ఇరాను ఇజ్రాయెల్ సంబంధించినటువంటి యుద్ధ వాతావరణ ఈ పరిస్థితుల్లో మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలనేటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ట్రంప్ ఆమోదం తర్వాతే మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? మన విదేశాంగ విధానానికి సంబంధించినటువంటి విషయంలో మనకెందుకు స్వతంత్రత లేకుండా పోయింది అనేటువంటి విషయాలు, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటదా ఉండదా? వీళ్ళు పదే పదే చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అలా జరిగింది ఇలా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీరు గమనించండి, 1991లో నూతన ఆర్థిక విధానాలకు సంబంధించినటువంటి ఒక జటిలమైనటువంటి సమస్యను ఆ రోజున పివి నరసింహారావు ప్రభుత్వము ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాల సమయంలో కూడా మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఒక ప్రయత్నం అయితే పివి నరసింహారావు అయితే చేయగలిగారు కదా. అదేవిధంగా 2005 నుంచి 2007, 2010 లోపల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తే అలాంటి ఆర్థిక మాంద్యాన్ని భారతదేశం తట్టుకున్నటువంటి పరిస్థితి, తట్టుకుని నిలబడ్డటువంటి పరిస్థితి మన ఆర్థిక వ్యవస్థ ఉంది అని అంటే ఆ రోజున యూపీఏ ప్రభుత్వం యొక్క ఆ పనితీరును మనం అప్రిషియేట్ చేయాలా అక్కర్లేదా? ఈ రోజున ఒక సమస్య వస్తే మనం వెల్లవెల్లాడిపోయేటువంటి పరిస్థితి మన భారత ప్రభుత్వం ఉంది. ప్రజల మీద ఈ విధమైనటువంటి నిబంధనలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏం కొనాలి, ఏం తినాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఇక్కడ ప్రజల మీద భారం పడకుండా ఎవరి ఫెయిల్యూర్ ఇది? అంటే కృష్ణాది గారు ఇక్కడ అడుగుతున్నానండి, ఒక పాయింట్ నేను అడుగుతాను. మీరు పెట్రోల్ డీజిల్ కి సంబంధించినటువంటి దాంట్లో నియంత్రణ ఉండాలి. మరి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? మీరు ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఏమైనా ఏర్పాట్లు చేశారా? అదేమీ లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజున యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రపంచ వరల్డ్ సంబంధించినటువంటి ట్రేడ్ కి సంబంధించినటువంటి దాంట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచ మార్కెట్ లో ఆ రోజున క్రూడ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ఒక బ్యారల్ ధర 100 రూపాయల పైన ఉంటే మనకి 50 రూపాయల లోపు మనకి పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి రేట్లు ఉంటే, ఈ రోజున క్రూడ్ ఆయిల్ ధరలు 35 రూపాయలు 40 రూపాయలు బ్యారల్ ధరలు ఉంటే మనం 100 రూపాయలు దాటి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మన రూపాయి కూడా ఈ రోజున సెంచరీ మార్కును దాటి మనము ఇప్పుడు కాదు, ఇప్పుడు అవి అధిగమించాలంటే ఇప్పుడు మనం ఫెయిల్యూర్ ఎవరిది? ఓకే రైట్ అడుగుదాం. ఎస్ వస్తారు కృష్ణ రవికిరణ్ మీరు చెప్తారు